కడపలో జరుగుతున్నటువంటి మహానాడు అందుకు దగ్గర రెడ్డి గారు, అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు ఉస్మాన్ గారు, అదేవిధంగా పెద్దలు కేవీ సుబ్బారెడ్డి గారు, మిత్రులు అదే జేమ్స్ గారు, ఇక్కడ వచ్చేసినటువంటి వాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ వారికి మరి గౌరవం జరుగుతూ ఉంది. మరి అధ్యక్షుల వారు అదేవిధంగా విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి యొక్క శాశ్వత మెంబర్షిప్ కార్డును కూడా అందజేయడం జరుగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మహానాడు కూడా వీరు పెద్ద ఎత్తున నియోజకవర్గం నుంచి కూడా తరలి రావాలని కూడా మరి సందర్భంగా ₹1,00,000 మెంబర్షిప్, ₹1,00,000 శాశ్వతమైనటువంటి మెంబర్షిప్ ఇది. కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా నెక్స్ట్ సంజీవ్ కుమార్, డాక్టర్ సంజీవ్ కుమార్ వెంకటరామరెడ్డి ఇందాక వచ్చినాడు, వారికి కూడా శాశ్వతమైనటువంటి మెంబర్షిప్ కార్డులు కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాము. అదేవిధంగా సవిత కాడి గారు, లోకేష్ గారి సూచనల మేరకు పార్టీ నిధికి డబ్బులు ఇచ్చినటువంటి వీళ్ళందరూ కూడా ఎంతో రుణపడింది పార్టీ అని తెలియజేస్తున్నాం. ఈ నిధి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉండి ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోయినా లేక ఇంకెవరైనా ఇదైనా కూడా అటువంటి వాళ్ళకి ఈ నిధి వస్తుందని చెప్పి పిలుపునిస్తే మన కర్నూలు జిల్లా నుంచి 24 మంది ఒకటేసారి 24 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళు పార్టీ శాశ్వత సభ్యత్వం తీసుకోవడం అనేది జరిగింది. వీళ్ళందరికీ కూడా మేము ఎంతో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మన కర్నూలు నుంచి రేపు అంటే 27, 28, 29 కడపలో జరుగుతున్నటువంటి మహానాడుకు అత్యంత ఎక్కువ మందిని తీసుకొని పోయి అది దాదాపు 5 అనుకున్నాం 10 లక్షల వరకు జనాన్ని సమీకరించి మన కార్యకర్తల్ని అక్కడ మనం పెట్టడం. కడపలో ఎందుకు మహానాడు పెట్టినామంటే కొంతమంది ఏమేమో చెప్తా ఉన్నారు, అది కాదు. కడప కార్యకర్తలు కడప జిల్లాలో చాలా సంవత్సరాల తర్వాత అక్కడ ఎమ్మెల్యే ఎక్కువ గెలిచాము, జగన్మోహన్ రెడ్డి కోటను బద్దలు కొట్టినాము, మీరు ఇప్పుడు రావాలి మహానాడు అని చెప్పి వాళ్ళు అక్కడ పెడితేనే మనం ఈరోజు చేస్తున్నాం తప్ప ఏం రాజకీయాలు కానీ దురుద్దేశాలకి ఏం లేవు. అందరూ టీవీల్లో చెప్తా ఉన్నారు కావాల్సి అంటే మహానాడు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఏమన్నా కడప పాకిస్తాన్లో ఉందా? లేదు కదా, మన రాష్ట్రంలోనే ఉంది. మాకు ఎప్పటి నుంచో బలమైన నాయకులు ఉండేవాళ్ళు. అప్పుడు కూడా బద్వేలు వీరారెడ్డి గారు కానీ, రాజగోపాల్ రెడ్డి కానీ, కందుల వాళ్ళు కానీ, లేకుంటే వరదరాజు రెడ్డి గారు కానీ, ఇప్పుడు ఉన్నటువంటి పెద్ద పెద్ద లీడర్షిప్ కడపలో కూడా ఉండేది. కానీ మధ్యకాలంలో కొంత ఇబ్బంది పడి పోయింది. మళ్ళీ ఇప్పుడు బ్రహ్మాండమైనటువంటి మంచి మెజార్టీతో గెలిచాం కాబట్టి వాళ్ళ కోరిక మేరకే, కడప ప్రజల కోరిక, కడప ప్రజల నాయకుల మేరకు, కార్యకర్తల కోరిక మేరకే ఈరోజు మేము అక్కడ పెడుతున్నాం. మహానాడు దిగ్విజయంగా చేస్తూ ఉన్నాం. నిన్నెవరో అప్పుడే చిన్నగా ఇక్కడ మహానాడు నడపరాదని చెప్పి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళు కలెక్టర్కి లెటర్